హాయ్ అండి, వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఏంటి తెల్లని పదార్థం అనుకుంటున్నారా? అదేనండి వెన్న. దీన్ని నవనీతము అంటారు. దీనికోసమే కదా మన కృష్ణయ్య గోపికల ఇళ్ళన్నీ చొరబడి వాళ్ళు దాచుకున్న వెన్ననంతా దోచుకున్నాడని యశోదమ్మకు కంప్లైంట్ చేస్తారు. అదే వెన్నను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నేను బర్రె పాలండి. ఇవి నేను రోజు ఉదయం కాగబెట్టాక చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. సాయంత్రం అయ్యాక ఇలా తీసుకొని స్టోర్ చేస్తాను. ఇది 10 రోజులు స్టోర్ చేసుకున్న మీగడండి, పాల మీగడ. ఇవి గేదె పాలే. ఇక్కడ మాకు ఇంటికి తెచ్చిపోస్తారు. ఇక్కడ మాకు దగ్గరలోనే గేదెలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరే మేము తీసుకుంటాం. వాళ్ళు రోజు ఫ్రెష్గా పిండుకొచ్చి ఎప్పటికప్పుడు పోసిపోతారండి. అలా కాగబెట్టిన పాల నుండి తీసుకున్న మీగడ ఇది. నేను రోజు ఇలా స్టోర్ చేసుకొని 10 రోజులకు ఒకసారి ఇలా దీన్ని ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఇలా చేయడం ద్వారా వెన్న త్వరగా తీసుకోవచ్చు. చాలా సులువు కూడా. మా చిన్నప్పుడైతే కవ్వంతో చిలికేవాళ్ళు. చాలా టైం పట్టేది. బాగా వచ్చేది కానీ చాలా టైం పట్టేది. ఇది త్వరగా చేసుకోవచ్చు. ఇలా చేయడం చాలా ఈజీ. మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఇప్పుడు మిక్సీలు ఉంటున్నాయి కదా, చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు పాల ప్యాకెట్లు కూడా మీగడ తీయని పాలతో వస్తున్నాయండి. వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం 1 నిమిషం తిప్పిన తర్వాత ఆ మొదలు వేసిన మీగడంతా ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని ఇలా మళ్ళీ ఇంకొక నిమిషం పాటు మిక్సీ ఆన్ చేసుకోవాలి. పోసి ఆన్ చేసుకుంటే ఆ నిమిషంలో ఆ మెదిగినదంతా ఈ నీళ్లు పోసే వరకు వెన్న బయటకు వచ్చేస్తుంది మనకు. ఇలా నిమిషం తర్వాత చూడండి వెన్న ఎలా పైకి తేలిందో. ఇలా మొత్తం వెన్న ఉండలు ఉండలుగా ఉంటుందండి. ఇది తీసుకొని ఒక నీటి గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ వెన్న ఆ పులిసిన చల్ల ఉంటుంది కదా, ఈ నీళ్ళల్లో వేయడం ద్వారా అది కడిగినట్టు అవుతుంది. ఆ పులుపు అంతా ఆ పుల్లటిదంతా పోతుంది అన్నట్టు మన నీళ్ళల్లో వేయడం ద్వారా. ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. అంతా ఇలా వేయడం ద్వారా అంతా ఒకే దగ్గరికి వచ్చేస్తుందండి, ఏం విడిపోదు. కాకపోతే ఉదయం ఎండ కాకముందే ఉదయం చేసుకోవాలి. ఇలా ఒక 8 లోపల చేసుకుంటే త్వరగా అవుతుంది. 8 తర్వాత దాటిందంటే ఎండ వచ్చి మనకు వెన్న కరిగిపోతుంది. కాబట్టి 8 లోపల చేసుకోవాలి. ఇలా ఉదయం పూట చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదండి ఇలా తీసిన వెన్ననే నవనీతము అంటారు. ఇలా ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకుంటే ఏ కల్తీలు ఉండవండి. ఇప్పుడు అన్నీ ఏవైనా కల్తీలు ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఇలా అందరూ చేసుకోవాలని కోరుకుంటాను నేను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నీటిలో వేసిన తర్వాత ఇలా అంతే ఒక దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా తీసుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక 2 సార్లు చేసిన తర్వాత కాగబెట్టుకుంటే మనకు నెయ్యి వస్తుంది. ఈ కొంచెం కాగబెడితే కొంచెమే నెయ్యి వస్తుంది కాబట్టి ఒక 2 సార్లకు అయిన తర్వాత కాగబెట్టుకోవాలండి. ఇలా కాగబెట్టుకొని మనం వండుకునే వంటల్లో వేసుకుంటే బాగుంటుంది.